పార్టీ ఎన్నికలలో విజయం సాధించాలంటే ప్రజలలో బలం పెంచుకోవాలి, ప్రజల అభిమానం సంపాదించాలి. అలా కాకుండా తెలుగుదేశం పార్టీ ప్రజలలో విశ్వాసం కోల్పోయి కేఏ పాలు పెట్టినటువంటి పార్టీని దత్తకు తీసుకొని ఆ పార్టీ సింబల్స్ బీఫామ్స్ అన్ని తన చేతిలో పెట్టుకొని సింబల్స్ ఏమి ఉండాలి ప్రజలు కన్ఫ్యూజ్ చేయాలనే దుర్బుద్ధి. రెండోది 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అవినీతి పైన అడ్డదిడ్డంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారితో లాస్ట్ లో ప్యాకేజ్ కుదుర్చుకొని తన బీఫామ్ కూడా ఈయన ద్వారా ఇప్పించేటువంటి పరిస్థితి, ఇంత దారుణంగా దిగజాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒక్కసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఏకైక నాయకుడు ప్రజలతో మమేకమై ఎన్ని కష్టాలు పెట్టినా రాజకీయ పార్టీ నిలబెట్టుకుంటూ ప్రజలలో విశ్వాసం సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఆ రకంగా పోరాటం చంద్రబాబు నాయుడు చేయలేకపోతున్నారు అని అంటే ఖచ్చితంగా అతని విశ్వాసం లేదు, తనకి ప్రజాభిమానం తనకు లేకే ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ప్రజలు ఆదరిస్తున్నారు. దాదాపుగా 15-20 రోజుల నుంచి తిరుగుతున్నాం డోర్ టు డోర్. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. కేవలం రాజశేఖర్ గారు పాలన మళ్ళీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు ఉంటే వర్షాలు పడవు, కరువు ఉంటుంది, పాలన సరిగా ఉండదు, అవినీతిమయమై ఉంటుంది అని చెప్పి ప్రజలంతా కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అది ఇవన్నీ కూడా ప్రజాభిమానం కోల్పోయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల నుంచి సపోర్ట్ పొందలేక ఎక్కడికక్కడ టార్గెట్ చేసుకొని దుష్ప్రచారాలు చేసుకుంటూ ఏదో రకంగా ఆ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు గత 2 నెలల నుంచి ఎన్నికలు నోటిఫికేషన్ వస్తుందని ముందుగా స్టార్ట్ చేసి రాయచూరు కాలేజ్ విషయం అయిపోయింది, నేను ఇచ్చేసాను, జీవోలు కూడా వచ్చేసాయి అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు. అది ఇవ్వకుండా పోగా అది ఆయనే మనుషులతో స్టే తెప్పించుకొని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి మాపై నిందలు మోపడం ఎంతవరకు సమంజసం? ఇది సిగ్గులేని చర్య. వీళ్ళందరికంటే కూడా ముందు నుంచి దానికి కట్టుబడినటువంటి వ్యక్తులం మేము. అలా కాకుండా దుష్ప్రచారం చేయడం, ఇంతవరకు జీవో కానీ ఆర్డర్ కానీ ఏది ఇవ్వకుండా వాళ్ళే కోర్టులకు స్టే తెచ్చి అదేదో ఒక సోషల్ మీడియాలో ఒక వైరల్ లాగా ఇతరులను కించపరిచే విధంగా వ్యవహరిస్తుండడం అనేటువంటిది సమంజసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వేదికలకి చెప్పాడు ఇది నేను చేస్తాను అని చెప్పి. అంతకన్నా ఏ నాయకుడు ఎవరంత ఓపెన్ గా చెప్పరు. అయినా కూడా దుష్ప్రచారాలను మానుకోవాలి. ఇటువంటి చీప్ ట్రిక్స్ మాని ప్రజాభిమానం సంపాదించుకొని ప్రజలతో మమేకమై ప్రజలు ఏ పక్షాన ఉన్నారో ఆ పక్షాన్ని వాళ్ళు ఉండనేటువంటి పరిస్థితికి తీసుకురావాలి. లేదా మీకు చేతనైతే అభిమానం సంపాదించుకోవాలి. కానీ ఇట్లాంటి దుష్ట వ్యవహారాలను మానుకోవాలని చెప్పి చెప్తున్నా. కంపల్సరీ రాష్ట్రంలో 130 సీట్లు తగ్గకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిపోతుంది. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయితే సువర్ణ పాలన ఉంటుంది. రాయచూటికి నేను ఎప్పుడో చెప్పాను, రాష్ట్రంలో టాప్ 10 నియోజకవర్గాలు నిలబెడతాను. ఆ మాట కట్టుబడి ఉంటాను. విద్యాలయాల విషయంలో కానీ, కృష్ణా జలాలు తీసుకురావడంలో కానీ, రాయచూరు పట్టణ అభివృద్ధి కానీ ఏవైతే వాగ్దానాలు చేశానో అవన్నీ పూర్తి స్థాయిలో నెరవేరుస్తాను. ఈ రోజు రాయచూరు పట్టణం నుంచి గౌరవనీయులు మా పార్లమెంట్ అభ్యర్థి మిథున్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ రోజు రాయచూరు టౌన్ లో ప్రచారం మొదలుపెట్టాం. దర్గా బాబా ఆశీస్సులు తీసుకొని ప్రచారానికి బయలుదేరాం.